సో ఎలా గూగుల్ ప్రతి ఒక్కరికి ఫ్రీ మెంబర్షిప్ ప్లాన్ అయితే ఇస్తుంది ఒక 1 year దాకా. సో స్టూడెంట్ ఐడి కార్డు మీద అయితే ఆ మెంబర్షిప్ ప్లాన్ అయితే ఇస్తుంది. సో ఏంటి అని అంటే గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది 2 TB దాకా ఫ్రీ స్పేస్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే జెమినై ప్రో వర్షన్ అయితే ఇస్తుంది. సో గూగుల్ సంబంధించిన కొలాబరేట్ అయిన ప్రతి ఒక్క గూగుల్ టూల్స్ మొత్తం కూడా మనకైతే ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోలో నేను ప్రో ఫ్యూచర్స్ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి త్రూ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి చెప్పాను. సో దాంట్లో అయితే నేను ఎలా ఒక ట్రిక్ యూజ్ చేసి ఎలా అయితే పేమెంట్ చేసి మనము తీసుకోవాలి, ఒక 2 rupees సెండ్ చేసి మళ్ళీ మనకే వచ్చేస్తాయి. సో ఆ మెథడ్ అయితే నేను చెప్పాను. సో ఇప్పుడైతే అలా కాదనమాట, స్టూడెంట్ ఐడి మెయిన్ అనమాట. మన కాలేజ్ ఏదైతే ఉందో దా ఐడెంటిటీ కార్డు మనం అప్లోడ్ చేసి దాని ద్వారా అయితే మనం అయితే ఫ్రీ అకౌంట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికోసం ఏం లేదు, ఫస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి గూగుల్ జెమినీ స్టూడెంట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసండి, మీ త్రూ అంటే మీ కాలేజ్ కానీ అండ్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో అవన్నీ ఫిల్ చేసేయండి. సో తర్వాత మీ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. సో అది కూడా ఇచ్చేయండి. సో దాని తర్వాత మీరు ఏంటంటే కాలేజ్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, అదైతే అప్లోడ్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ ఐడి కార్డు మీద ఎక్స్పైరీ డేట్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఐడి కార్డు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి ఐడి కార్డు మీద అయితే ఇస్తాడు. సో ఆ ఫోటో అయితే అప్లోడ్ చేయండి ఖచ్చితంగా, అదైతే ఖచ్చితంగా ఉండేటైతే చూడండి. సో దాని తర్వాత మీరు చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ అయితే ఇస్తుంది. సో పేమెంట్ మెథడ్ ఇచ్చిన తర్వాత ఒక 2 rupees అంతా కట్ చేసుకుంటాడు అయితే. సో దాని తర్వాత మీకు ఆటోమేటిక్ అయితే మీ ఫ్రీ అకౌంట్ అయితే వస్తుంది. సో వెరిఫికేషన్ అనేది మీ త్రూ మీ మెయిల్ కి అయితే వచ్చేస్తుంది, వెరిఫికేషన్ అయిపోయి. సో దాని తర్వాత మీరైతే ఫ్రీగా అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు.